హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ అందరికైతే హ్యాపీ సంక్రాంతి అండి. అందరూ చాలా బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంక్రాంతి అయితే. ఫ్రెండ్స్ ఇదైతే సంక్రాంతి రోజు వ్లాగ్ అండి. చూస్తున్నారు కదా! ఇదైతే మా ఇంటి ముందు రంగోలి అండి. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ప్రతి వాళ్ళు వచ్చిందండి ముగ్గైతే. ఏమో అండి ఫస్ట్ టైమ్ అయితే డిజైన్ ట్రై చేశాను. నాకైతే నచ్చింది. చాలా బాగా నచ్చింది నాకు. మీ అందరికి కూడా ఎలా ఉందో చెప్పండి. ఎలా వచ్చిందండి? బావుందా? ఇవన్నీ అయితే నేనే ఏశాను. అయితే నేను ఓల్‌సిటీలో ఉన్నప్పుడు అట్లా రథం ఏస్తారన్నట్టు. సంక్రాంతి రోజేస్తారు. నెక్స్ట్ డే గూడా కనుమ రోజు గూడా ఏస్తారన్నట్టు. ఇంకా ఇదైతే మా స్టెప్స్ పైనకెక్కి రావడము. ఇక్కడ గూడా ఒక చిన్నదైతే ఏశాను. బా అనిపిచ్చింది నాకు లాస్ట్‌కైతే ఇది. ఎలా ఉందండి? చెప్పండి. అందరూ ఎలా చేసుకున్నారు సంక్రాంతి? నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే మా అపోజిట్ ఇంటి వాళ్ళది. వాళ్ళది గూడా వచ్చింది కదా! అని మా దాంతోటే కంబైన్‌గా వీడియోస్ అయితే తీసిన. మంచిగొచ్చింది గదా! అనేసి. ఇదైతే సంక్ర రోజండి. ఇగ పైన డీజే బాక్స్ పెట్టుకొని మా పిల్లలు డాన్స్‌లయితే ఏస్తుర్రు. మార్నింగ్ అయితే చాలా బాగా రెడీ చేసి మొత్తం డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని ఈవినింగ్ వరకు మా పెద్ద పాప అయితే అసలు తనకైతే డ్రెస్సులు నార్మలే ఉండాలండి. కొంచెం హెవీ అయినా తీసేస్తుంది. అట్లా నార్మల్‌గానే ఏస్తుంది. పండగనేమో గానీ వీళ్ళ ఎంజాయ్‌మెంట్ అయితే మామూలుగా చేయలేరు పిల్లలు. బాక్స్‌లో అయితే పెట్టుకొని. మా పిల్లలకు ఇట్లా డీజే పెట్టుకొని డాన్స్ ఆడాలంటే చాలా ఇష్టము. ఏ ఫెస్టివల్ అయినా పక్కా ఇంట్లోనే డీజే పెట్టుకొని డాన్స్ ఆడతారు వాళ్ళు. కానీ రామునికొచ్చిన కష్టాలు పాపం మా వాళ్ళకైతే రావద్దండి. అంతకన్నా ఎక్కువ కష్టాలు పడ్డారండి. పాపం దేనికో చెప్తాను చూడండి. అసలు వాళ్ళకైతే కైట్ ఎగిరేయడానికైతే చాలా ఇబ్బంది పడ్డారండి. ఒక 1 అవర్, 2 అవర్ దాకా అయితే మొత్తం అసలు కైట్ అసలు ఎగరనే లేదు. మేమైతే చాలా వరకు వాళ్ళని అసలు పాపం వాళ్ళనైతే మేము బాగా సతాయించినాం అన్నట్టు. నేను మా చెల్లె. ఈమెయితే మా చెల్లె పాపం మీకు తెలుసు కదా! వీళ్ళైతే మా ఇంటికి అక్కడ అటు సైడ్ ఉంటారు. మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అన్నట్టు ఈ పిల్లలు. ఇంకా పైన డీజే బాక్స్ పెట్టినాము. ఈ డీజే బాక్స్ పెట్టినాం కాబట్టి మంచి సౌండ్ హెవీగా పెట్టుకొని ఫుల్ డాన్స్‌లు. చూస్తున్నారు కదా! మా పాప వచ్చి వీడియో తీస్తున్నా అనేసి రకరకాల పేపర్లు వచ్చి అదో చూడండి ఎట్లా చేస్తుందో మా చెల్లె కూతురు. ఇదో చూడండి ఆ కైట్ అస్సలు ఎగరట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇదైతే పైనుంచి తీసిన అన్నట్టు. మొత్తం సరౌండింగ్ 3rd, 4th ఫ్లోర్ నుంచి అంటే పెంట్ హౌస్ నుంచి తీసిన అన్నట్టు వీడియో. ఎలా ఉందో చూద్దాం ముగ్గు అనేసి. కానీ అప్పుడు ఈవినింగ్ అయిందండి. అప్పటికి కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా పైనకించి మొత్తం మా పెంట్ హౌస్ నుంచి ఇదంతా వ్యూ అండి. అలా ఉంటుంది మా పెంట్ హౌస్ నుంచి. అది చూడండి అసలు వాళ్ళకి ఎగరట్లేదు కైట్స్ అయితే. మేమైతే వాళ్ళని ఏడిపించడానికి సరిపోయినామండి నేను మా చెల్లి అయితే. మా వారు మా మరిది వాళ్ళిద్దరూ అసలు కైట్స్ ఎగరేయడానికి అంటే అవి కన్నాలు అది ఆ కైట్ ఏందో అండి ఎగరట్లేదు అన్నట్టు. చూస్తున్నారు కదా బాగా అనిపిస్తుంది అండి మా బిల్డింగ్ మీదకి అంతా. మా పిల్లలు మళ్ళీ డాన్సులు పెట్టుకొని ఆడుతున్నా. నేను చెప్తున్నా మా చెల్లెకి అచ్చు నువ్వు కూడా ఆడు, నువ్వు బాగానే చేస్తావు కదా అంటే నేను చేస్తాను అనేసి అంటుంది. నేను వీడియో తీస్తున్నా అనేసి చెయ్యట్లేదు. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ మీరందరూ పండగ సంక్రాంతి ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఇదైతే కనుమ రోజు అండి. కనుమ రోజు రథం అయితే వేసిన.